అఖండ టూ చూశాను. ఇవాళ ఎప్పటి నుంచో నాకు బాలకృష్ణ నా కళ్ళకు వచ్చేసాడు. అసలు చూడాలా బాలకృష్ణ నేను ఎద్దట్లో శివతానం వాడతాడబ్బా. కానీ కొండ ఆ డైలాగ్ మాత్రం సూపర్ చాలా బాగుంది. కానీ ఆ తల్లి చనిపోతే ఆ శివుడు రూపంలో శివుడే తలగొరి పెట్టాడు. బాలకృష్ణ కాదు, శివుడే శివుడే తలగొరి పెట్టాడు. ఆ శివుడే తలగొరి పెట్టాడు ఆ డైలాగ్. అట్లే ఎవరు మా దేశాన్ని నమ్మనిసిన వాడు, ఎవరు నా దేవుడి మీద నిందలేసేవాడు నేనే అంటాడు. ఎవరు నా దేవుడి మీద నిందలేసిన వాడు ఆ కొండల్లో. అది డైలాగ్ కూడా కదా. ఐందు ధర్మం సనాతన ధర్మం అంటే చేసామంటుంటే అంటే ప్రజలను అందరూ బాగుండాలని. కానీ డైలాగ్ ఫస్ట్ డైలాగ్ ఉంది కదా, సౌండ్ కంట్రోల్ పెట్టుకుని నా కొడక ఏ సౌండ్ కు నవ్వుతాను, ఏ సౌండ్ నవ్వుతాను, ఊహ కూడా అంతది కొడక అంటాడు. కానీ కంట్రోల్ పెట్టుకుని డైలాగ్ మాత్రం బాలకృష్ణ సూపర్ అబ్బా. కానీ మించింది మాత్రం అఖండ 2 అయితే చాలా బాగుంది. కానీ బాలయ్య మించింది ఏది లేదు, శివతాండవే తాండవ వాడతాడు. ఎప్పటి నుంచో నా బాలకృష్ణ నిద్దట్లోకి వచ్చి ఒకటే చూడు అంటే ఈ రోజే చూసాను. అసలు ఐమసలు కొడతారు కానీ ఎప్పటి నుంచి సినిమా రిలీజ్ అయిపోయి వారం అయిపోయింది. బాలకృష్ణ సినిమా చూడాలా కలర్ నిద్దట్లోకి వచ్చాడబ్బా. అప్పటి నుంచి నేను అయ్యప్ప సంపు 2 గంటల మధ్యాహ్నం ఫిక్స్ చేసి నేను 2 గంటలు బయలుదేరాను అమీర్పేట. చూడాలా అనిపించింది. ఇప్పుడు చూసాను ఈ సినిమా అఖండ సినిమా చూసావు కదా, అందులో అఘోరగా చేసింది. అఘోరలు అఘోరలు అంటే అందులో నువ్వు ఒక ఇంగ్లీష్ ఉంటుందబ్బా, నీళ్ళలో ఒక వైరస్ గా మారిపోద్ది, ముక్కులోంచి రసం వచ్చేది. ముక్కులో ఆ నిందలో రౌడీలు ఉంటాయి కదా, దేవుడి మీద నిందలేస్తారబ్బా. కానీ తప్పు దేవుడి కాదు, కానీ ఆ దుర్మార్గులదే తప్పు. దేవుడి మీద నిందలేయకూడదు. ఎవరో దేవుడి మీద నిందలేసింది అన్నాడు బాలకృష్ణ. మా గంగమ్మ తల్లి అమ్మనిసిన ఎవరు నేనే. అప్పుడు సోరం తిప్పుతుంటే భయపడి తినికి నిజంగా 100 కొబ్బరికాయలు కొట్టదు సరిపోవు. అవునండి, 1,00,000 కొబ్బరికాయలు కొట్టాలి గారికి ఇవ్వాలి. ఎందుకంటే అఖండ 2లో అఘోరగా చేసిన బాలకృష్ణ గారు బాట చెప్పేసుకుంటారు. కానీ చెప్పాలంటే సినిమా చూస్తే అఘోరాలు చెప్పేసుకుంటారు. బాలకృష్ణ సినిమాలు తీయపోతే బాలకృష్ణ మంచుకొండ తప్ప చేశాడు అసలు. ఆ దేవుడే చెప్పేసుకుంటారా? ఆ దేవుడే కళ్ళు తెరిపించాడు. ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్ళలేదు, పుణ్యక్షేత్రం వెళ్ళలేదు, హిమాలయ పర్వతాలు బాలకృష్ణ వెళ్ళాడు. అప్పుడు నేను కూడా వెళ్ళలేదప్ప. నేను దేవుడు అంటే ఇప్పుడు తెలిసింది. దేవుడు అంటే ఇప్పుడు తెలిసిందప్ప. మంచు కొండలు హిమాలయ పర్వతాలు దేవుడు అంటే తెలిసింది. ఒక పవర్ఫుల్ శివుడు భక్తుడప్ప. అఖండ అంటే మామూలు కూడా చూస్తే కళ్ళలో నీరు వచ్చినప్ప. పేదవాళ్ళకి లేని వాళ్ళకి బాలకృష్ణ కూడా అఖండ 2లో శివుడే బతికిచ్చాడప్ప. అసలు శివుడు భక్తున్నాయండి, ఒక గర్వపడుతున్నాడు. ఒక శివుడు భక్తున్నా కదా నేను, ఒక మంచి బాలకృష్ణ నిజమైన శివుడు భక్తుడప్ప. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ జై శ్రీరామ్. అఖండ అంటే ఒక పవర్ఫుల్. అఖండ అంటే అఖండకి ఏంటి 3 నామాలు ఉంటాయి. రుద్రం, శివుడు, తాండవ ఆడతాడు బాలకృష్ణ. ఒక్కసారి చూస్తే 3 నేత్రం కూడా ఇలా సోలం కడుపులోకి వస్తే ఈ కన్ను కూడా పడిపోయింది. అంతలా శివుడు కోపం ఎక్కువ. తప్పు ఇంకా అసలు అఖండ 2లో చోద్రబూతులు ఎక్కువైపోయింది. అఖండ ఆడంటాడు ఆవిడ ఓం హయామి సుఖ్ అయం ధర్మం కావం కమ్ करते हैं मेरा हेम काम करते मेरे नाम को बोलो मेरे कैप चल అన్నాడు బాలకృష్ణ. అసలు హిందీ తమిళ ఏమా బాలకృష్ణ మాట్లాడాడప్ప. తమిళ కూడా బాలకృష్ణ కూడా అంత వచ్చింది, హిందీ తెలుగు వచ్చి బాలకృష్ణ చాలా బాలకృష్ణ పవర్ఫుల్. అయినే బాలయ్య పవర్ఫుల్. మించిన బాలకృష్ణకి జై నందమూరి బాలకృష్ణకి ఆట పాడు స్వామి. తోపి కిందగా పైన తోపి సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఆ తోపి ఎగురుతుంటే కానీ హీరోయిన్ ఎట్లా ఉంది? హీరోయిన్ అంటే మన జై చిరంజీవి సినిమా వచ్చింది కదా హీరోయిన్. జై చిరంజీవి కోడి బాగుందన్న కదా జై చిరంజీవి హీరోయిన్. ఆ హీరోయిన్ పేరు తెలుస్తుంది కానీ హీరోయిన్ మాత్రం ఇప్పుడు ఆడుతూ చంపేశారబ్బా. ఫస్ట్ లో బుల్లెట్ దిగి అంటే వైరస్ ఉంది కదా, అది వైరస్ నీళ్ళ కలుపుతాడు. ఎవరో కల్పించింది వాళ్ళే, కానీ నిందలు ఎవరో తప్పు దేవుడిది కాదు. తప్పు దేవుడి మీద నిందలు వేయకూడదు. నా దేవుడి మీద నిందలు వేసింది ఎవరు? నా తల్లిని అవమానించింది ఎవరు? నా దేశం జోలికి వచ్చింది ఎవరు అన్నాడు. ఆ తర్వాత వస్తావా అయందు సనాతన ధర్మం అయం. మీరు కొండల్లో పూజించి మీరు కొండకు 10 క్షేత్రంకి కొండల్లో పూజించి మేమెక్కడ తొండలు పెట్టుకు తొండ మీరెక్కడ మేమెక్కడ అంటాడు.
అంటే 10 చేతలకు కొండల్లో పూజించి మేము ఎక్కడ, మీరు కొండలో తొండలు తిని మీరు కొండలో పూజించి మేము ఎక్కడ. హైందవ సనాతన ధర్మం, మా ధర్మం జోలికొస్తే ఊరుకుంటారు, మా ధర్మం జోలికొస్తే ఖండిస్తాం. దబిడి దిబడే